ఇలాంటి సంతోషించడం కొరకు బలమైన పట్టణాన్ని ఒకటి ఏర్పరిచారు. అది తరతరం నుండే పట్టణము కనుక క్షేమయ్యే పట్టణంతో నువ్వు క్షేమైపోకుండా లాగున్నా ఆయన నీ కొరకు వచ్చినా కనుక నీ స్థితి అంతా ఆయన దగ్గర చెప్పుకొని ఇక మీదట దేవునికి నేను అప్పగించుకో, ఇక పాపము చేయవద్దు. ఎవరిని తెలుసునా, క్షమించిన తర్వాత ఆ సహోదరి వ్యభిచారంలో పట్టబడిన తల్లిని అందరు మా రాళ్ళు కొట్టి సంపమని వాస్తవమే. బైబిల్ దేవుని ధర్మశాస్త్రం మోసే రాస్తున్నాడు. దేవుని కన్యసుడు కూడా పాపం చేసినాడు, మరణమనగా పాతాడు. అయితే ప్రభు అంటున్నాడు వాళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చారు చంపేయాలని. ప్రభు అంటున్నాడు తెలుస్తున్నా, మీలో పాపం చేయడం రాళ్ళు ఏంటని ఆయన విడిపించిన తర్వాత ఆయన అన్నమాట ఒకటే, మళ్ళీ వెళ్ళి అలా జీవించలేదు. కానీ అమ్మా ఇక మీదట పాపము, హృదయం ఎంత వేదన, ఎంత ఏడుస్తున్నాడు ఆయన. ఇక మీదట పాపం చేయొద్దు, అయిపోయింది, నేను నిన్ను క్షమించాను, ఇక మీద పాపం చే, నువ్వు క్షమించా మళ్ళీ నువ్వు పాపం చేస్తే నా నమ్మనికి అవమానము. దయతో ఇక మీద పాపం చే, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నిన్ను ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళిన ప్రభు ఆశించినాడు. ఆయన లోకులకు వచ్చినాడు. ప్రేసోదరుడు పరలోకులకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడి నీ కొరకు తను సమర్పించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నీవు కూడా ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని ఆయన వెంట నువ్వు నడిచినప్పుడు ఆయనలోని జీవము నీలోకి వస్తుంది. నువ్వు జీవిస్తావు, నిజమైన సంతోషం అక్కడ ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వ్యాధులు ఉండదు. ప్రేసలు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కౌగులించుకుని ముద్దన్నాడు, కన్నీరు తుడిచినాడు. ఆనందకరమైన ఆ యొక్క విందులో పాల్గొన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు, ఈ ఉదయ కాలంలో రమ్మంటున్నాడు. ఆ విందులోకి వెళ్ళడానికి ఇష్టపడతావా సోదరుడు? అయితే నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడేవారు, నిజముగా ఆ రాజ్యంలో ఉండాలని ఆశించిన వారు, క్షమైపోయే రాజ్యంలో ఉన్న తండ్రి నన్ను నడిపించమని నువ్వు చేతులెత్తి, నేను యోగ్యుడను కాను, నేను అయిపోయినాను, నన్ను క్షమించు, నేను మీ రాజ్యానికి యోగ్యురాలను కాను ప్రభువా. కన్నీటితో ఆయన పాదములు పట్టుకోగలవా? ఎవరైనా ఒక్కరు దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, ప్రేమమయుడు అయిన గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నారు. పోయిన కుమారుడు పందులు దిన పొట్టు కాసుకుని తండ్రి వీరెక్కల్లో నుండి వెళితే పందులు దిన పొట్టు కూడా దొరకదయ్యా. సర్వాధికారి అయిన మిమ్మలను ఆశ్రయించి మీ కొరకు మా జీవితాల్లో శ్రమలైనా, నిందలైనా, ఇరుకలైనా, ఇబ్బందులైనా మీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి. మాకు కావలసిన జీవహారం మీరు మాకు అనుగ్రహించి పెట్టండి అని మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.